ఇటు పక్కనేమో కృష్ణపట్నం పోర్టు పెట్టుకుని మధ్యలో నువ్వు ఇంకో పోర్టు ఎట్ట పెడతావు అని చెప్పింది. అంతే కదా. వయబిలిటీ అంటే ఏంటి, అక్కడకు ఎక్కేటటువంటిది. ఇప్పుడు గన్నవరం ఎయిర్పోర్ట్కే దిక్కులేదు, పూర్తిగా జనం ఎగబడట్లేదు అక్కడ. అట్లాంటప్పుడు ఎట్లాగొస్తుంది నీకు ఇంటర్నేషనల్ ఫ్లైట్లు ఈ ప్రాంతానికి సంబంధించి? ఇప్పుడు ఏదో సింగపూర్కు ఏదో ఒకటో రెండో వెళ్తున్నాయి, బై డే వీక్లీనో ఎట్లాగ ఉన్నాయి, అంటే రోజు ఇడిసి రోజును అట్లాంటివి నడుస్తున్నాయి. అవి ముందు వయబిలిటీ ఫండింగ్ ఏంటి, ఇక్కడ దేనికి పెట్టుకోవాలి మనం, మన దగ్గర నుంచి ఎంతమంది ప్రయాణికులు ఉన్నారు. ఇప్పుడు ఇంటర్నేషనల్ అంటే ఏంటి, హైదరాబాద్లో ఎయిర్పోర్ట్ ఉంది, అమెరికాకి పోతుంటారు, చైనాకి పోతుంటారు, అన్ని దేశాలకు పోతుంటారు కదా, అన్ని దేశాలకు ఉన్నాయి కదా ఫ్లైట్లు. ఇక్కడి నుంచి అన్ని దేశాలకి రెగ్యులర్గా పోయే అవసరం ఎవరికి ఉంది, బేసిక్గా ఎంతమందికి ఉంది? ఇప్పుడు ఏ సింగపూర్కు అంటే ఉద్యోగాలకు పోయేవాళ్ళు, వ్యాపారాలకు పోయేటటువంటి వాళ్ళు ఒక లిమిట్, ఒక ఫ్లైట్కో ఏమో సరిపోతారు. లేకపోతే ఇప్పుడు విదేశాలకి ఏ పండగలప్పుడు అమెరికాకి వెళ్ళి రావడానికో ఇట్లాగుంటాయి, వాళ్ళు అట్టించి ఇటు రావడం. రెగ్యులర్ ఫ్లైట్లు ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళు ఇంటర్నేషనల్కి ఎక్స్పెండిచర్ చేయగలిగిన కెపాసిటీ ఎంతమందికి ఉంది బేసిక్గా? ఇప్పుడు నేనే ఒకసారి ఎప్పుడో ఎక్కడికి దుబాయ్ వెళ్ళా 2011-12లో. ఆ తర్వాత సింగపూర్ వెళ్ళాను, చంద్రబాబు గారు క్రిందటిసారి సీఎంగా ఉన్నప్పుడు పంపించినప్పుడు, ప్రభుత్వం పంపించినప్పుడు. ఇంతే నా జీవితంలో 2 సార్లు ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్లో